eggs in a mug. చాలా సింపుల్ రెసిపీ అండి. ఎగ్స్ కంటైన్ ఫుల్ ప్రోటీన్, సో కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రెసిపీ. సో మీరు ఒకవేళ ఓన్లీ ఎగ్ వైట్ డైట్లో ఉంటే ఎగ్ వైట్స్నే వాడండి. ఒకవేళ మీకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేశారు, మీ డైటీషియన్స్ ఫుల్ ఎగ్ వాడొచ్చు అంటే ఫుల్ ఎగ్ కూడా వాడుకోవచ్చు. రీసెర్చ్ చెప్తుందండి ఎగ్స్ ఫుల్గా తీసుకోవాలి, హోల్సమ్గా తీసుకోవాలి, ఓన్లీ వైట్ తీసుకోకూడదు. సో డిపెండ్, అదొక కాన్ఫ్లిక్ట్ టాపిక్ అని చెప్పొచ్చు, డిబేటబుల్ టాపిక్. సో డిపెండింగ్ ఆన్ వైట్ ఎగ్స్ ఆర్ యోక్స్ మీ డైట్లో ఏది ఉంటే అదే ఫాలో అయ్యి ఈ రెసిపీని చేసుకోండి. సో లెట్స్ మేక్ ఎగ్స్ ఇన్ అ మగ్. ఎగ్స్ ఇన్ అ మగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా నోట్ చేసుకోండి. ఎగ్స్ ఇన్ అ మగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, పాలు, చీజ్, పెప్పర్ పౌడర్, ఉప్పు. ఈ రెసిపీలో మీకు హోల్ మిల్క్ డయట్లో ఉంటే హోల్ మిల్క్ తీసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఆన్ అ సోయా డయట్, సో సోయా పాలు కూడా తీసుకోవచ్చు, ఆమండ్ పాలు కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం అండి, మీ డయట్లో ఏ పాలు మీ డైటీషియన్స్ ప్రిస్క్రైబ్ చేశారో అది తీసుకోవచ్చు. చీజ్, అగైన్ చెడ్డార్ చీజ్ వాడితే చాలా మంచిది. ఐఎమ్ యూజింగ్ టుడే ద చీజ్ విచ్ ఇస్ ప్రాసెస్డ్ చీజ్. సో సీజనింగ్ కోసం సాల్ట్, ఉప్పు. మీకు కొంచెం తీయగా కావాలనుకోండి లైట్గా షుగర్ కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీలో. సో లెట్స్ మేక్ ఇట్. చాలా సింపుల్ రెసిపీ, చిటుక్మన్ అయిపోతుంది. నా దగ్గర మంచి మగ్ ఉంది, చూడడానికి చాలా బాగుంది. పొద్దున నేను కాఫీ దీంట్లోనే తాగుతాను స్టూడియోలో. సో ఈ మగ్లోనే తయారు చేసుకొని ఎగ్స్ ఇన్ అ మగ్ చూద్దాం. సో ముందుగా ఏం చేయాలంటే 2 eggs తీసుకుందాము. 1 egg, సెకండ్ ఎగ్ వేసేసాము. ఇప్పుడు ఎగ్స్ని చక్కగా విస్క్ చేద్దాం. సో చక్కగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 2 to 3 tablespoons పాలు వేయాలి. డిపెండింగ్ ఆన్ ద స్పూన్ అండ్ రిక్వైర్మెంట్ 2 to 3 tablespoons పాలు వేయాలి. మళ్ళీ విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఉప్పు సీజనింగ్ కోసం అండ్ లైట్గా పెప్పర్ పౌడర్ వేసి సీజనింగ్ చేయాలి. ఇప్పుడు ఈ మగ్ని మనము మైక్రోవేవ్లో 2 minutes దాకా కుక్ చేయాలి. సో మైక్రోవేవ్లో నేను మగ్ని పెడుతున్నాను. ఆన్ మీడియం మైక్రో 2 minutes దాకా కుక్ చేయాలి. సో మన ఎగ్స్ ఇన్ అ మగ్ కుక్ అవుతుందండి. సండే హోయా మండే రోజ్ కావ్ అండే అని వినే ఉంటారు కదా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్ తినే వాళ్ళ కోసము ఎగ్స్ డెఫినెట్లీ డైలీ తీసుకోవాలి. సో మినిమం 2 eggs a day is required for our body. అగైన్ డిపెండింగ్ ఆన్ మీ ఫిట్నెస్ రెజిమ్ని బట్టి. సో కాబట్టి బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తీసుకుంటే చాలా చాలా హెల్తీగా ఉంటారు. సో సండే హోయా మండే రోజ్ కావ్ అండే. సో ఎగ్స్ ఇన్ అ మగ్ 2 minutes అయిపోయిందండి. చెక్ చేద్దాము. సో చెక్ చేద్దాము. వావ్, సో యమ్మీ డెలిషియస్ ఎగ్స్ ఇన్ అ మగ్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము చీజ్ని గ్రేట్ చేద్దాం. సో చక్కగా చీజ్ మీకు 1 cube యూస్ చేస్తున్నాం ఇవాళ. అంతే, హెల్దీ డెలిషియస్ ఎగ్స్ ఇన్ అ మగ్ రెడీ అయిపోయింది. నాకైతే ఇప్పుడే తినేయాలని ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. మీకు సీజనింగ్ ఎక్కువ కావాలంటే జస్ట్ చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ కావాలంటే పెప్పర్, ఇలా మీద వేసుకొని తీసుకోవచ్చు. దాట్స్ ఆల్. ఎగ్స్ ఇన్ అ మగ్ రెడీ. ఎగ్స్ ఇన్ అ మగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఎగ్స్ ఇన్ అ మగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 2 గుడ్లు, పాలు, మిరియాల పొడి, ఉప్పు, చీజ్. ఎగ్స్ ఇన్ అ మగ్ తయారు చేయడానికి మైక్రో ప్రూఫ్ మగ్ని తీసుకొని దాంట్లో 2 గుడ్లను వేసి చక్కగా విప్ చేసుకోవాలి.
మళ్ళీ దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ పాలేసి చక్కగా విప్పింగ్ చేయాలి. సీజనింగ్ కోసం ఉప్పు, పెప్పర్ పౌడర్ వేసి చక్కగా విప్ చేసుకుని ఈ మగ్ని మైక్రోవేవ్లో మీడియం మోడ్లో 2 minutes దాకా కుక్ చేయాలి. ఈ తయారు చేసుకున్న ఎగ్జినా మగ్ని మైక్రోవేవ్ నుంచి తీసేసి చీజ్ గ్రేట్ చేసి పెప్పర్తోని టాపింగ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ ఎగ్జినా మగ్ రెడీ.